హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీక్షణ టీవీ. నేను మీ ముని. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి ఒక స్పెషల్ గెస్ట్. సహజంగా రాజకీయాల్లో ప్రజలకు వైద్యానికి ఏదైనా ఆపద వస్తే ఆ నాయకుడు ఆదుకోవడం, వైద్య ఖర్చులకు నాయకుడు ఇవ్వడం మనం చూసింటాం. అయితే ఆదోని నియోజకవర్గంలో ఆ నాయకుడికి కష్టం వచ్చిందని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు ఒక్క తాటి మీదకి వచ్చి ఆయనను బతికించారు. వాస్తవానికి నియోజకవర్గ ప్రజలు ఆయనకు ప్రాణం పోశారనే ఎస్ తాహిర్ వలి గారు అండి. ప్రస్తుతం మనతో తాహిర్ వలి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం. వలి గారు ఏ పార్టీ నాయకులు ప్రస్తుతం భావజాలంతో కూడా అధికారంలో మీరున్న అదే భావజాలంతో మాట్లాడుతున్నారని చెప్పి విన్నాను. అసలు ఏంటి ఈ పాండవగల్ పెద్ద చెరువు సమస్య ఏమిటి? ఎన్నేళ్ళకి సమస్య ఉంది సార్? ఈ సమస్యలు లేరు కానీ మా గ్రామం ప్రజలు, మా గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆమెకు అండుదండగా ఉంటూ ఆమెకు ప్రోత్సాహం, ఆమె కూడా రైతుల సందర్భంలో అంటే ఇప్పుడు మీ కూటమి నాయకులే వచ్చారు, అదెంత పని చిటికలో చేస్తామన్నారు. అంటే ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు? నేడు సంవత్సర కాలం అయింది. దీని గురించి ఎందుకు స్థానిక ఎమ్మెల్యే శ్రద్ధ పెట్టడం లేదంటారు? ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యే గారు నేను చూశాను, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు. నియోజకవర్గ రాజకీయాల గురించి మాట్లాడదాం. ఆదోని నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? కూటమి పరిపాలన ఎట్లుందంటే మీరే మాట్లాడారు, ఎన్నో చోట్ల రోడ్ల మీద కూర్చొని కబ్జాలు జరిగాయని చెప్పి మాట్లాడారు. నేడు కబ్జాలు అవి జరుగుతున్నాయి, గతంలో జరిగాయి. అంటే ఇంకేంటి? కొంతమంది కూటమిలో ఉన్న నాయకులు కూడా మీ కూటమి నాయకులే మాట్లాడారు, అసలు ఎమ్మెల్యే మాకేం పని చేయడం లేదు, అసలు ఈ ఎమ్మెల్యే వాళ్ళ ఆధిపత్యం మాట్లాడుతున్నారంటే రాజకీయ వ్యక్తిగత స్వార్థం కోసం, తన ఆధిపత్యం కోసం. ఈ కూటమి నాయకులందరూ వారి ఆధిపత్యం కోసం బహిరంగంగా మాట్లాడుతున్నారంటారు. అయితే రాజకీయం మనం పక్కన పెడితే గతంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో మీ మీద ఒక దాడి జరిగింది. ఈ దాడికి నియోజకవర్గ ప్రజలందరూ సహకరించి మీ వైద్యానికి కూడా పూర్తిగా మద్దతు నిలిచారు. అసలు ఏంటి సార్ అంటే మీ దాడికి కారణాలు ఏంటి? గతంలో ఉన్న ప్రభుత్వ నాయకులు ఏమైనా మీ మీద కుట్ర చేశారా? నా మీద దాడి జరిగినప్పుడు నియోజకవర్గ ప్రజలతో వెళ్తున్నారు. అంటే తాహిర్ వలి రాజకీయ లక్ష్యం ఏమిటి సార్? ఇంతకు మీకు సేవ చేయగలుగుతాను, పలానా నాకు ఓటే. ఆదోని నియోజకవర్గంలో జనసేన పూర్తి ఇన్యాక్టివ్ ఉందంటే ఏమండి? ఇన్యాక్టివ్గా ఉన్న ఏది డాక్టర్ రవికిరణ్ అయితేనేమి నియోజకవర్గంలో కూటమి నాయకులకు కాల్ చేసి అంటే వచ్చి సార్ను కలిచెల్లు అని చెప్పేసి మాట్లాడడం, వీటన్నిటిని ఏ విధంగా సార్? ఇసుక లారీలను కాల్ చేసి వచ్చి కలిచెల్లు డబ్బులు ఇవ్వని చెప్పేసి అడగొచ్చా సార్? కొత్త ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నేను అడుగుతున్నా. చర్యలు ఏం తీసుకున్నారని అడుగుతున్నా. అది రాజకీయ ఉద్దేశంతో మాట్లాడిన వాళ్ళు దానికి సమాధానం చెప్తారు. అంటే మీకు సంబంధం లేదైతే? అంటే నేనేమంటాను, మాటల ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే. ఇప్పుడు ఉదాహరణకు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాఫీసర్ రెడ్డి గారు దాదాపు నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఇప్పుడున్న బైపాస్ రోడ్ అయితేనేమి, డిగ్రీ కళాశాల ఇలాంటి ఎన్నో తెచ్చారు. కానీ ఈయన కేవలం మాటలు చెప్పి మంతర్ చేస్తారని చెప్పేసి చర్చ ఉంది. వాస్తవం కాదంటారా? సార్ నమస్తే, బాగున్నారు సార్? బాగున్నాం. తాహిర్ వలి గారు ఏ పార్టీ నాయకులు ప్రస్తుతం జనసేన పార్టీ ఆదోనికి మండల అధ్యక్షుడు. జనసేన పార్టీనే? ఎందుకంటే మీరు మాట్లాడవు అంటే గతంలో మీరు చూశాను అంటే మీ భావజాలం కమ్యూనిస్ట్ భావజాలం, జనసేన పార్టీలో ఉన్నా కూడా మీ భావజాలం మొత్తం కమ్యూనిస్ట్ ఓరియంటెడ్ గానే ఉంది. ఎక్కడ పోయినా అదే భావజాలంతో కూడా అధికారంలో మీరున్న అదే భావజాలంతో మాట్లాడుతున్నారని చెప్పి విన్నాను. అందుకే అడగాల్సి వచ్చింది ప్రశ్న. అట్లేం లేదు, జనసేన పార్టీగానే నా వంతు ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. జనసేన పార్టీ యొక్క బలోపేతం కోసమే నా యొక్క కృషి అనేటువంటిది ఉంటుంది. సరే, మామూలుగా తాహిర్ వలి అని అనగానే నియోజకవర్గంలో మొదటగా గుర్తొచ్చేది పాండవగల్ పెద్ద చెరువు అనేది ఒక నానుడు ఉంది. తాహిర్ వలి అంటే చెరువు అంటే తాహిర్ వలి అని ఒక నానుడు ఉంది. అసలు ఏంటి ఈ పాండవగల్ పెద్ద చెరువు సమస్య ఏమిటి? ఎన్నేళ్ళకి సమస్య ఉంది సార్? ఈ సమస్య మా గ్రామం వరకు చూసుకుంటే ఇప్పటి నుండి కాదు, 1990 నుండి పెద్ద చెరువు సాధించుకోవాలి అన్న ఒక లక్ష్యంతో అక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అనేటువంటిది ఆవిర్భవించడం జరిగింది. దాని ఆవిర్భావం తర్వాత దశల వారీగా పోరాటం అనేటువంటిది కొనసాగిన తర్వాత 2015లో నాకు ఊహ తెలిసి నేను ఈ పట్టణం నియోజకవర్గం కాస్త రాజకీయ అవగాహన కలిగినప్పుడు 2015లో పార్టీ యాక్టివ్గా పని చేయట్లేదు అనేటువంటి గ్రామంలో వినికిడి, దాని తర్వాత చెరువుకి ఏ విధంగా చెరువు గ్రామానికి స్వాధీనం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో యూత్ అంతా కలిసి చెరువు సాధన కమిటీ
రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక రాజకీయ పార్టీ మాత్రమే చేస్తుంది, రాజకీయ పార్టీ లబ్ధి కోసం అనేటువంటిది వద్దు అని ప్రజల్లో నానుడు ఉంది. కాబట్టి అలా కాకుండా ఇది ప్రజలందరికీ అవసరం అనేటువంటి ఉద్దేశంతో పెద్ద చెరువు సాధన కమిటీ అనేటువంటిది 2015లో స్థాపించుకోవడం జరిగింది. అంటే ఎవరు కబ్జా చేశారు సార్ ఈ చెరువుని? అంటే ఏ పార్టీకి చెందిన నాయకులు కబ్జా, వ్యాపారస్తులు కబ్జా చేశారు సార్ మీ చెరువుని? గతంలో దాన్ని పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే, గతంలో ఏంటంటే స్వతంత్రం వచ్చిన రాకముందే బ్రిటిష్ వాళ్ళు సర్వే అనేటువంటిది చేశారు భూములన్నీ. కానీ పాండవులు మాత్రం మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారత ప్రభుత్వమే కొన్ని గ్రామాలు సర్వే చేసింది. అంటే భూ సర్వేలు అనేటువంటివి చేసింది. 1952లో భూ సర్వే చేసినప్పుడు అది ప్రభుత్వ చెరువుగా గవర్నమెంట్ గుర్తించింది. గుర్తించిన తర్వాత అప్పుడు ఎవరైతే దాన్ని ఎవరి ఆధీనంలో అయితే ఉందో అది ప్రభుత్వ చెరువుగా ఆదోనిలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు దానికి డిక్లరేషన్ ఇచ్చారు. అది చెరువుగా ప్రభుత్వం అప్పటికి కూడా 1964లో కూడా అప్పుడు హైకోర్టే గెలిచింది. ఇది ప్రభుత్వ చెరువు, వాళ్ళు తప్పుకోండి అని చెప్పారు. కానీ అట్లానే కొనసాగుతూ వాళ్ళు ఇంకొకరికి తనకు కావాల్సిన వ్యక్తులకి అమ్ముకోవడము, ఇక్కడ రెవెన్యూ అధికారులు వాళ్ళకి అందుబాటులో ఉండి సహకరించి ఆ రకంగా రిజిస్ట్రేషన్ అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు సాగు ప్రస్తుతం వారు చేస్తున్నారు సార్. ఇప్పుడు చెరువు సాధన కమిటీగా పాండవగల ప్రజలు కోరేది ఏంటంటే, ఆ చెరువు ఆక్రమానికి గురైంది అంటారు. ఆక్రమించినటువంటి పి విజయలక్ష్మి ఎవరైతే సాగులో ఉన్నారో, అంటే ఆమె డైరెక్ట్గా సాగులో లేరు, కానీ మా గ్రామం ప్రజలు, మా గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆమెకు అండుదండగా ఉంటూ ఆమె కూడా రైతులకు ప్రోత్సాహం ఇస్తుండగానే ఆ చెరువును సాగు చేస్తున్నారు. మా గ్రామ ప్రజలు సాగు చేస్తున్నారు. అంటే ఎన్నికల ప్రచార సందర్భంలో అంటే ఇప్పుడు మీ కూటమి నాయకులే వచ్చారు, అదెంత పని చిటికలో చేస్తామన్నారు. అంటే ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు? నేడు సంవత్సర కాలం అయింది. దీని గురించి ఎందుకు స్థానిక ఎమ్మెల్యే శ్రద్ధ పెట్టడం లేదంటారు? ఎమ్మెల్యే గారు శ్రద్ధ పెట్టట్లేదంటే కాదు, ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా శ్రద్ధ పెడుతున్నారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే గారిని నేను చూశాను, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని చూశాను. అంటే రాజకీయంగా కాకుండా పనుల పరంగా కానీ, మనం ఇచ్చినటువంటి సమస్య చూడడంలో కానీ, దాన్ని ఆయన చూడటంలో, దాన్ని ఎట్లా ఫాలోఅప్ చేయడంలో దాన్ని చూస్తున్నట్లయితే, పెద్ద చెరువు గురించి నేను గ్రీవెన్స్లో అంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారికి నేను వివరణ ఇస్తుంటే అది ఎందుకు డిలే అయ్యింది, కారణం ఏంటి అనేటువంటి అడిగినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయంటే ఆదోనిలో ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారు అడిగారు. దీని గురించి ఏదైనా ఉంటే వెంటనే అధికారికంగా ఏదైనా ఉంటే అధికారులు చేయాల్సిన పని ఉంటే చేయండి అని చెప్పి. గతంలో ఎమ్మెల్యేలు ఈ సమస్య తీసుకెళ్తే ఏమన్నారు? గతంలో మాజీ ఎమ్మెల్యేలు అయితే అంతకుముందు ఎమ్మెల్యేలు దాదాపు మాకు తెలిసి మీరు ఒక 20 years అయింటుందా మీరు పోరాటం బట్టి? మీ వ్యక్తిగతంగా 15 నుండి వ్యక్తిగతంగా పోరాటం అయితే కొనసాగుతుంది. 2010 అంటే 1 అంటే 2 టర్మ్లు ఎమ్మెల్యేలు అయిపోయింది. అప్పటి నుండి ఏమన్నారు ఆ నాయకులు? అప్పుడు మేము కలిసాం వెళ్ళి 2021, 22 ఆ మధ్యన అప్పుడున్నటువంటి ఇప్పుడు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని అడిగాం, అయ్యా మా చెరువు ఇది సాగు చేయకుండా ఆపండి, కోర్టులో ఉన్నటువంటి కేసు వేగవంతంగా చేయడానికి ప్రయత్నం చేయండి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇది చెరువుగా గతంలో ఉన్నటువంటి కోర్టులు తీర్పిచ్చాయి, ఆ రకంగా ప్రభుత్వ చెరువుని ప్రభుత్వ ఆధీనంలో ఉండేటట్లు, దాంట్లో వర్షపు నీరు నిల్వ ఉండేటట్లు ప్రయత్నం చేయండి అని చెప్పేసి అడిగాం. ఆయన కూడా దానికి సుముఖంగానే మాట్లాడినట్లు కనిపించలేదు. ఆయన అటువంటి ప్రయత్నం జరగలేదని మా నమ్మకం. ఓకే, ఇక మీ చెరువుని మనం పక్కన పెడితే నియోజకవర్గ రాజకీయాల గురించి మాట్లాడదాం. ఆదోని నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? కూటమి పరిపాలన ఎట్లుందంటే, కూటమి పరిపాలన బాగానే ఉంది. ఎందుకంటే ప్రజలందరూ చెప్పుకుంటారు. చెప్పండి, బాగానే ఉందా? చాలా బాగానే ఉంది. మళ్ళీసారి చెప్పలేదు, చాలా బాగానే ఉంది అంటున్నాను నేను కూడా. ఓకే, అంటే నియోజకవర్గ ప్రజల్లో మీరు తిరుగుతున్నారు, బాగానే ఉంది అంటారు. అయితే బాగానే ఉందంటే ఇప్పుడు ఏదైనా కూడా ఒక్క రోజులో ఒక సందర్భంలో అన్ని సమస్యలు పూర్తి అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కానీ గత ప్రభుత్వానికి, గత పాలకులకి, ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా అయితే కనిపిస్తుంది. అంటే ఏంటి తేడా? గతంలో కబ్జా మీరే మాట్లాడారు, ఎన్నో చోట్ల రోడ్ల మీద కూర్చొని కబ్జాలు జరిగాయని చెప్పి మాట్లాడారు. నేడు కబ్జాలు అవి జరుగుతున్నాయి, గతంలో జరిగాయి. అంటే ఇంకేంటి వ్యత్యాసం ఉందంటారు? గతంలో కబ్జాలు జరిగాయి, ప్రస్తుతం జరిగాయి అంటే అది పూర్తిగా రూపం ఆపటానికి ప్రయత్నం అంటూ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం గురించి చెప్పుకున్నట్లయితే అప్పుడున్న ప్రభుత్వం వేరు, ఇప్పుడున్న ప్రభుత్వం వేరు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే అప్పుడు కొంతమంది నాయకులు వాళ్ళ పలుకుబడితో కొన్ని జరిగేటివి, ఇప్పుడు అలా జరగకుండా, ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు అలా జరగకుండా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కూటమిలో ఉన్న నాయకులు కూడా అది వాళ్ళ ఆధిపత్యాన్ని కోల్పోతామనేటువంటి భావజాలంతో కొంతమంది ఆ భావంతో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్న మాట వాస్తవం.
నియోజకవర్గంలో మీ కూటమి నాయకులే మాట్లాడారు, అసలు ఎమ్మెల్యే మాకేం పని చేయడం లేదు, అసలు ఈ ఎమ్మెల్యే అంటే వాళ్ళ ఆధిపత్యం కోసం ఏ నాయకుడైనా మాట్లాడవచ్చు. అంటే కూటమి నాయకులు వారి ఆధిపత్యం కోసం మాట్లాడుతున్నారంటారా? 100% ఆధిపత్యం కోసమే మాట్లాడుతున్నారు. మాకు నష్టం జరుగుతుంది, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాకు న్యాయం జరగట్లేదు అని మాట్లాడుతున్నారంటే రాజకీయ వ్యక్తిగత స్వార్థం కోసం, తన ఆధిపత్యం కోసం మాత్రమే మాట్లాడగలరు. అంతకు మించి ఈ నియోజకవర్గం బాగుండాలి, ఈ నియోజకవర్గానికి ప్రతి అభివృద్ధి నిధులు రావాలి, ప్రతి అభివృద్ధి పథకం అనేటువంటి జరగాలి, ప్రతి పని జరగాలి అనేటువంటి ఆలోచన విధానం ఉన్న వాళ్ళైతే వీటిని అన్నిటిని లెక్క చేయరు. కానీ తన ఆధిపత్యం కోసమే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అట్లా మాట్లాడచ్చు, తప్పులేదు. వాళ్ళు మీ కూటమి నాయకులందరూ వారి ఆధిపత్యం కోసం బహిరంగంగా మాట్లాడుతున్నారంటారు అయితే? అంటే అందరూ మాట్లాడుతున్నారని కాదు, కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యం కోసమే. అంటే నేను వెళ్తే పలానా పని జరగాలేదు, న్యాయమైన అన్యాయమైన జరగాలి అనేటువంటి ఎవరికైతే మనసులో ఉంటుందో వాళ్ళకి అట్లా అనిపించవచ్చు, కానీ అదైతే కాదు కదా. ఓకే, రాజకీయం మనం పక్కన పెడితే గతంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో మీ మీద ఒక దాడి జరిగింది. ఈ దాడికి నియోజకవర్గ ప్రజలందరూ సహకరించి మీ వైద్యానికి కూడా పూర్తిగా మద్దతు నిలిచారు. అసలు ఏంటి సార్, అంటే మీ దాడికి కారణాలు ఏంటి? గతంలో ఉన్న ప్రభుత్వ నాయకులు ఏమైనా మీ మీద కుట్ర చేశారా? అలాంటిది ఏం లేదు. నా మీద దాడి జరిగినప్పుడు నియోజకవర్గ ప్రజలతో పాటు నన్ను అభిమానించేటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను బాగుండాలి, తిరిగి ప్రజల్లోకి రావాలి, ప్రజల యొక్క గొంతుగా నేను ఉండాలి అని ప్రజలందరూ కోరినారు. కాబట్టి ప్రజలు కోరుకున్నారు కాబట్టి నేను తిరిగి ప్రజల్లోకి రాగలిగాను. నేను ఉన్నంత వరకు కూడా ప్రజల కోసమే వాళ్ళు నన్ను బతికించుకున్నారు కాబట్టి నేను వాళ్ళ కోసం పని చేస్తాననేటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఉన్నంత వరకు కూడా ప్రజల కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. అంటే దాడి గురించి చెప్పండి సార్. అంటే దాడికి మీ కుటుంబ సభ్యులైనా లేక గ్రామంలో ఏదైనా జరిగిందా, అంటే గ్రామంలో వర్గపోరుతో ఈ సంభవించింది? ఎలాంటిది ఏమీ లేదన్నటువంటిది ఇప్పటి వరకు నాకు తెలిసింది ఏంటంటే మా తమ్ముడికి కాస్త సొంత తమ్ముడే, వేరే వాళ్ళు ఏం కాదు నా మీద దాడి చేయించింది ఎవరూ లేదు. చేసింది కూడా మా తమ్ముడు ఎందుకంటే కొద్దిగా వానికి అదో రకంగా మైండ్ అనమాట. అంటే వానికి మతి స్థిమితం సరిగ్గా లేక మెంటల్గా వాడు డిప్రెషన్లోకి వెళ్ళడంతో అలా దాడి చేయడం, అంటే చెప్పుడు మాటలు విని లేదా కల్పితాలు చెప్పడంతో వాటికి లోనయ్యి తను అదో రకంగా ఇంతకుముందే ఒకసారి నిద్రపోకుండా బాధలో ఉండి ఏదేదో చెప్పేటప్పుడు నేనే కర్నూలుకి వెళ్ళి ఒక వైద్యంతో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడే వారం రోజులు అడ్మిట్ చేసి కూడా మళ్ళీ తీసుకొచ్చాను. అంటే అప్పటికే ఫిజికల్గా మైండ్ కొద్దిగా బాగాలేదు, చూసుకోండి అని చెప్పాను. అప్పుడు మెడిసిన్ ఇచ్చాము, మెడిసిన్ కూడా డాక్టర్ గారు ఇచ్చారు. ఆ మెడిసిన్ మింగుతూ ఉన్న క్రమంలో ఏమైందంటే ఇక్కడ నుండి హైదరాబాద్కి కలిసి వెళ్ళారు, అక్కడ నుండి వచ్చారు. వచ్చిన తర్వాత అదేం జరిగిందో తెలియదు. ఆ రోజు అనుకోకుండా నేను ఇంటికి వెళ్ళాను. ఆ రోజు రాత్రి ఇద్దరు కలిసి భోంచేసిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ తిరిగి అయితే బయటకు వచ్చాం. ప్రజల్లో అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. దాన్ని అయితే పూర్తిగా మర్చిపోయినట్లు అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే మీకు అంటే ప్రజలు మద్దతుగా నిలిచారు సార్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఈ స్థాయిలో మీకు మద్దతు ఉంటుంది, జనాలు మీకు ఆదరిస్తారని చెప్పేసి? అట్లాంటిది ఏం లేదు, అటువంటి ఇదైతే నాకైతే ఏం లేదు. కానీ చూసిన తర్వాత అనిపించింది, అయితే ప్రజలకి నేనేదో చేసి అనవసరంగా అందరూ అంటున్నట్ల నాకే ఒక్కోసారి మనసులో అనిపించేది, అనవసరం కదా ఇలాంటి సేవ దేనికి చేయడం, ఉపయోగం లేదు కదా, చాలా మంది మాట్లాడుకుంటున్నారు. కానీ ఆ రోజు నాకు అనిపించింది, ప్రజలందరికీ అట్లా అనేటి వాళ్ళందరికీ కూడా అనిపించింది, సరే నువ్వు ఆ రోజు చేసావు కాబట్టి ఈరోజు నీకోసం జనం ఉన్నారన్నట్టు. ఒకరోజు నేను 19 రోజులు ఆసుపత్రిలో ఉంటే 1 సంవత్సరం వరకు నేను ఇంట్లోనే ఉండి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నప్పటికి కూడా ప్రజలు అప్పటి వరకు కూడా నా వైద్య ఖర్చులకు, నా సొంత ఖర్చులకు కూడా ప్రజలు ఇచ్చినటువంటి విరాళం ఏదైతే వ్యక్తిగతంగా తనకు తానుగా ఇచ్చినటువంటి విరాళాల ద్వారా అప్పటి వరకు ఒక సంవత్సరం హాస్పిటల్ వైద్యంతో సహా ఇప్పటి వరకు కూడా ప్రజలు ఇచ్చినటువంటి వాళ్ళు 1 year వరకు మొత్తం వారు ఇచ్చిన ఖర్చులతోనే మీరు గడపగలిగారు. ఇప్పుడు 3 నెలలు అయింది, ఇబ్బందుల్లో ఉన్నాను. కానీ అంత 1 year వరకు మాత్రం ప్రజలు ఇచ్చిన దాంతోనే. దాని తర్వాత కూడా కొంతమంది తెలిసిన మిత్రులు నేను చేసే కార్యక్రమాల ద్వారా, నేను చేసే సేవాభావం ద్వారా, భయ్ నీకేం కావాలి, మేమున్నాము, నన్ను అడగొచ్చు కదా, నిర్మోహమాటంగా నన్ను అడగొచ్చు, నేను మీ అన్నని, మీ తమ్మని, నన్ను ఎందుకు అడగవు అనేటువంటి వాదనలు కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది చేశారు. అంటే ఫ్రెండ్స్ అంటే నాకేమి మీరు లాంగ్ ఫ్రెండ్స్ అయితే కాదు. నా చేసే పోరాటం ద్వారా కానీ, చేసే కార్యక్రమాల ద్వారా కానీ దగ్గరైనటువంటి వాళ్ళు మాత్రం. ఓకే, అంటే మీరు నాకు ఇప్పుడు 20 years అయింటుంది సార్ మీరు సేవ చేయడం, అంటే ప్రజల్లో ఉండబట్టి ప్రజల పక్షాన నిలుచుని ప్రతి అంశం మీద మీరు గొంతెత్తడం, దాదాపు 20 years అయి ఉంటుంది సార్.
మళ్ళీ 2015 నుండి 15 అంటే దాదాపు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. అంటే ఈ 10 సంవత్సరాల నుంచి నిత్యం పోరాటాలు చేస్తున్నారు మీరు. అంటే ప్రజల్లో అయితేనే ఎక్కడ ఏ సమస్య ఉందన్నా మొదటగా డివైఎఫ్ఐ జెండాతో జనాల్లోకి వెళ్ళారు. ఇప్పుడు జనసేన జెండాతో వెళ్తున్నారు. అధికారంలో ఉన్న మీరు ప్రతిపక్ష నాయకుడి లెక్కే ప్రజల్లోకి వెళ్తున్నారు. అంటే తాహిర్ వలి రాజకీయ లక్ష్యం ఏమిటి సార్ ఇంతకు? ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నాయకుడు అనేటువంటి వ్యక్తి ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉండి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసేటువంటి వారే నాయకులుగా చలామణి. అంటే ప్రజల సమస్య పరిష్కారానికి అధికారులు ఉన్నారు, వ్యవస్థ ఉంది, దీనికి జుడిషియరీ వ్యవస్థ ఉంది, లెజిస్లేటివ్ వ్యవస్థ ఉంది, ఈ వ్యవస్థలు ఉన్నాయి. దీన్ని కాదని మీరు సేవ చేయడం ఏ విధంగా? ప్రజలు వాటికి ఉన్నాయి వాస్తవం, నేను 100% నమ్ముతాను. కానీ ప్రజలు అవగాహన కలిగి లేరు కాబట్టి, వాళ్ళకి చైతన్యం లేదు కాబట్టి, వాళ్ళకి చైతన్యపరిచి ఈ సమస్య ఇలా పరిష్కారం అవుతుంది, ఇలా వెళ్ళండి అని చెప్పడమే నా బాధ్యత. అంటే మామూలుగా రాజకీయాల్లో ప్రతి వ్యక్తి ఒక లక్ష్యం పెట్టుకుని వస్తారు. అంటే ఒక ఈ పదవి తర్వాత ఈ పదవి, అలాంటి పదవి కాంక్ష అయితే ఏం లేదంటారు తాహిర్ వలి గారికి? పదవి కాంక్ష లేదు అని అంటే పదవి దానంతట అదే వస్తే తీసుకొని పదవికి న్యాయం చేయడానికి ఒక ఇబ్బంది ఏం లేదు. వారంతకు వారి కిరీటంగా తెచ్చి పెట్టాలంటారు మీరు? అట్లాగని కాదు, ఈ పదవి నాకు కావాలి అని చెప్పి ఎవరితో పోట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఇది నాకు ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులకి ప్రజలను అడగొచ్చు, మీకు సేవ చేయగలుగుతాను, ఫలానా నాకు ఓటేయండి లేదా నాకు గెలిపించండి అని చెప్పి అడగవచ్చు. అట్లాంటిది ఏదన్నా చేయొచ్చు. కానీ నాయకుల దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అని అడగడం అనేటువంటిది నిజమైన రాజకీయ నాయకుడు అలా అడిగేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి సార్. మేబీ నాకు తెలిసి 1 year ఉంటుంది. అంటే ఎన్నికల్లో ఏదైనా ఏ స్థానం నుండి ఏదైనా పోటీ చేసే ఆస్కారం ఏం లేదంటారా తాహిర్ వలి గారికి? కూటమిలో పొత్తులో భాగంగా ఏ పదవిని కేటాయిస్తే నిర్మోహటంగా పోటీ చేసి నేను గెలవగలను అనే సామర్థ్యం కలిగిన పదవి? ఆ సామర్థ్యాలు ఉందా లేదా అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం గుర్తిస్తుంది, పార్టీ కూడా ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఏ స్థాయికి తగ్గట్టుగా ఏ నాయకుడు అయితే పని చేయగలుగుతాడో ఆ పదవికి ఆయన అర్హుడా అనర్హుడా, ఆయన చేయగలడా, ఆ శక్తి సామర్థ్యం ఆయనకు ఉందా అనేటువంటిది ఆ పార్టీ ఆ నాయకత్వం ఆలోచిస్తుంది. ఆ రకంగా ఆలోచిస్తారని నేను నమ్ముతాను. మామూలుగా రాజకీయాల్లో అంటే ఏదైనా పదవిని వరించాలన్నా, ఏదైనా ఇప్పుడు ప్రస్తుత రాజకీయం ఎలా ఉందంటే ఖచ్చితంగా పదవి కాంక్ష ఉండాలి, పదవి కాంక్షకు తోడు అంగబలం అర్ధబలం ఖచ్చితంగా ఉండాలి. అంటే తాహిర్ వలి గారికి ఎటు చూసినా ధనబలం లేదు. ఈ బలాలు లేకుండా ఏ విధంగా కాంక్షను నెరవేర్చుకొని ముందుకెళ్ళడం అసాధ్యం నేటి రాజకీయాల్లో. నాకైతే ప్రజల బలం ఉంది, ఓకే, ప్రజాబలం ఉంది కాబట్టి చేయగలను, రాగలదు అనేటువంటి నమ్మకం నాకైతే ఉంది. అంటే ప్రజాబలం ఉండడం వేరు, ధనబలం ఉండడం వేరు. మీరు ఒకసారి వీటి రెండింటిని వ్యత్యాసం చేసుకుని టాలీ చేసుకోవాలి. ఇప్పుడుండే రాజకీయ పరిస్థితుల అనుగుణంగా చూసుకుంటే ఇటు ప్రజాబలం తర్వాత ఆర్థిక బలం కూడా అవసరమవుతుంది. అది మనకు వరించగలిగితే పార్టీ లేదా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఆ రకంగా నన్ను ఆ స్థాయికి చూడగలరు అనుకుంటే ప్రజలు అనుకోవచ్చు. కానీ నాయకులు అలా ఐడెంటిటీ చేయగలిగితే ఖచ్చితంగా ఆ ప్రయత్నం కూడా చేద్దామని అనుకుంటున్నాం. ప్రస్తుతం ఆదోని నియోజకవర్గంలో జనసేన పూర్తి ఇన్యాక్టివ్ ఉందంటే ఏమంటారు? ఇన్యాక్టివ్ అయితే లేదు జనసేన పార్టీ. నియోజకవర్గం దాదాపు 10 నెలలు అయింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో అయితేనేమి, ఏదైనా వ్యక్తిగత ఫంక్షన్లు అయితే ఇలాంటి కార్యక్రమాల్లో మీ ఇన్ఛార్జ్ గారు అయితేనేమి ఆ నాయకులు పెద్దగా కనపడడం లేదని చెప్పేసి ఒక చర్చ ఉంది సార్. అంటే ఎందువల్ల ఇది ఇన్యాక్టివ్ ఉండొచ్చు? ఇన్యాక్టివ్ గా ఉన్నారు అనేటువంటిది అవాస్తవం. ఈయన యాక్టివ్ గానే ఉన్నాం, పార్టీ యాక్టివ్ గా ఉంది, ఇన్ఛార్జ్ గారు యాక్టివ్ గానే ఉన్నారు, కార్యకర్తలందరూ కూడా యాక్టివ్ గానే ఉన్నారు. ఓకే, అంటే యాక్టివ్ గానే చేస్తున్నాం అంటున్నారు. యాక్టివ్ గానే ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు మీరు అంటున్నట్లు యాక్టివ్ గా లేకపోతే ఇంకింత బలపడాలి. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి మరింత బలపడాలి, మరింత అందుబాటులో ఉండాలి అంటున్నటువంటి మీ మాట్లాడుతూ ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటాం, అందరికీ అందుబాటులో ఉండి యాక్టివ్ గా మరింత పెరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. సరే, ఓకే. నియోజకవర్గంలో మనం చూసుకున్నట్లయితే మీరు ఎన్నో విమర్శించారు. అవసరమైతే నాయకులు ఇళ్ల దగ్గరికి వెళ్ళి ముట్టడించి మీరు ధర్నాలు చేసిన కోణాలు కూడా చాలా ఉన్నాయి. అయితే నియోజకవర్గంలో కూడా తాజాగా ఎన్నికల ఫలితాల అనంతరం ఒక అంశం జరిగింది. ఏది డాక్టర్ రవికిరణ్ అయితేనేమి నియోజకవర్గంలో కూటమి నాయకులకు కాల్ చేసి అంటే వచ్చి సార్ను కలిసేళ్ళు అని చెప్పేసి మాట్లాడడం, వీటన్నిటిని ఏ విధంగా చూస్తారు సార్? జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ గురించి చెప్తున్నారు. అది అక్రమ రిజిస్ట్రేషన్ డాక్టర్ రవికిరణ్ అనేటువంటి పేరు బయటకు వచ్చింది. అది బయటకు వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారు వెంటనే ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని వెంటనే రద్దు చేయించారు. అప్పుడు ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ గారిని కూడా సస్పెండ్ చేయించగలిగారు. మరి ఇప్పుడు ఎవరిదైతే ఆ భూమి ఉందో ఆ వ్యక్తికి ఎవరైతే దొంగ రిజిస్ట్రేషన్ జరిగిందో అది జరగకుండా ఆపగలిగారు. ఈ కూటమి ప్రభుత్వంలోనే జరిగింది, గతంలో ఎప్పుడు జరగలేదు కదా. అంటే ఇసుక లారీలను కాల్ చేసి వచ్చి కలిచేళ్ళు డబ్బులు ఇవ్వని చెప్పేసి అడగొచ్చా సార్? అయితే
అవన్నీ రూమర్గా జరిగాయి. అంటే నాయకుల్లో సమన్వయం లేక జరిగిందని అనుకుంటాం తప్ప నిజంగానే అట్లా జరిగింటే అధికారులు దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందే, తప్పదు. ఓకే, అంటే మీరు గతంలో మాట్లాడారు, అంటే ఎన్నికల ప్రచార సందర్భంలో మీరు కాకపోయినా మీ నాయకులు మాట్లాడారు, ఓకే, అది చేస్తాం, తోలు తీస్తాం. తర్వాత ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయ్యింది, ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకున్నారంటే ఏం చెప్తారు? దేనిపైన అంటారు? అంటే ఎలాంటిదైనా కబ్జాల విషయంలోనైతే మా ప్రధానంగా కబ్జాల విషయంలో మీకు ఒకటి కనిపిస్తుంది. ఎక్కడైతే అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పేసి పత్రికా మీడియా ద్వారా బయటకు వచ్చిందో, బయటకు వచ్చిన వెంటనే ఆ డాక్యుమెంట్ రద్దు చేయించి దానికి సహకరించినటువంటి వారిని అందరినీ కూడా సస్పెండ్ చేయించినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వంలోనే ఉంది. సార్ రద్దు చేయించారు ఓకే, కానీ గత ప్రభుత్వ నాయకులు, గత ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నేను అడుగుతున్నా. చర్యలు ఏం తీసుకున్నారని అడుగుతున్నా. అది రాజకీయ ఉద్దేశంతో మాట్లాడిన వాళ్ళు దానికి సమాధానం చెప్తారు. అంటే మీకు సంబంధం లేదు అయితే? అంటే నేనేమంటానంటే సంబంధం లేదు అని నేను అనట్లేదు. ఓకే, కానీ ఎవరైతే ఏ కోణంలో దేన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారో ఆ నాయకులు మాట్లాడగలుగుతారు. ఓకే, ఇక ఆ నియోజకవర్గంలో అంటే జనసేన సంస్థాగతంగా వాస్తవానికి బలంగా లేదు. వాస్తవానికి మనం ఆ నియోజకవర్గంలో చర్చ ఉంది. గత ఎన్నికల ఫలితాల్లో మీకు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే వాస్తవానికి ఉంది. అంటే ఇప్పుడు జనసేన పార్టీని రూరల్లో, గ్రామాల్లో ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాలని మీరు భావిస్తున్నారు? జనసేన పార్టీ సంస్థాగతంగా బలంగానే ఉంది. సంస్థాగతంగా ఖచ్చితంగా బలంగానే ఉంది. నియోజకవర్గంలో బలంగానే ఉంది. ఓకే, బలంగానే ఉంది కాబట్టి యాక్టివ్గా లేరు అని మీరు అనుకుంటున్నారంటే చేసేటువంటి ప్రతి ప్రోగ్రామ్ను కూడా హైలైట్ చేసి చూపించుకునేటువంటి అలవాటు జనసేన పార్టీకి లేదు. కాబట్టి కనిపించకపోవచ్చు. బయటికి కనిపించాలా అంటే దానికి చేసే ప్రయత్నం చేయడంలో జనసేన పార్టీ విఫలమవుతుంది. అంటే ప్రచారం చేసుకోవడంలో జనసేన పార్టీ విఫలం. కాబట్టి అందుకని అట్లా ఉంటుంది. దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే మీరు ఎన్నికల ప్రచార సందర్భంలో ఎన్నో హామీలు ఇచ్చారు, అంటే ప్రభుత్వం రావడానికి, స్థానికంగా ఎమ్మెల్యే గెలవడానికి. అంటే గత ప్రభుత్వంలో ఏం చేయలేదని చెప్పి మీరు అన్నందుకే ప్రజలు మీకు గెలిపించారు దాదాపు 18,500 పైచీల మెజార్టీతో. మీరు ఏం చేయాలనుకున్నారు సార్? పైలట్ ప్రాజెక్ట్ ఆధునిక ఏం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల ఆధారంగా ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ చేయడానికి ఆదోనిలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కూడా అందుకు సంసిద్ధంగా ఉన్నారు. ప్రతి విషయం కూడా అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా, ఆదోని ఎమ్మెల్యేగా ఏదైతే మాట్లాడాలో అంతకు మించి మాట్లాడారు. ఆదోనిలో పలానా ఇబ్బంది ఉంది, పలానా అభివృద్ధి లేక ఆదోని మూగబోయింది, ఆదోనికి త్రాగునీరు కూడా లేవు, సాగునీరు లేవు, అన్ని రకాలుగా అభివృద్ధికి వెనకబడి ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది ఆయన వాయిస్ వినిపించారు. ఆదోని ప్రజల వైపు ఆయన వాయిస్ వినిపించారు. ఖచ్చితంగా చేస్తారనేటువంటి నమ్మకం ఆదోని ప్రజలకు ఉంది, జనసేన పార్టీకి ఉంది, కూటమి పార్టీకి కూడా ఉంది. ఓన్లీ మాటల ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే. ఇప్పుడు ఉదాహరణకు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాబిసార్ రెడ్డి గారు దాదాపు నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఇప్పుడు ఉన్న బైపాస్ రోడ్ అయితేనేమి, డిగ్రీ కళాశాల, ఇలాంటి ఎన్నో తెచ్చారు. కానీ ఈయన కేవలం మాటలు చెప్పి మంతర్ చేస్తారని చెప్పేసి చర్చ ఉంది. వాస్తవం కాదంటారా? అవాస్తవమే అనొచ్చు. ఎందుకంటే అనొచ్చు అంటారా? అనొచ్చు, బయట అంటున్నారు కాబట్టి అనొచ్చు అంటారు. ఎందుకంటే అభివృద్ధి అనేటువంటిది చేయగలిగితే అభివృద్ధి. కానీ గత ప్రభుత్వము ఏదైతే అవసరమో, ఈ నియోజకవర్గానికి ఏదైతే అవసరమో అది చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ కాలయాపన చేసినటువంటి పరిస్థితిని మనం అందరం చూసాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఇంకా ఏమీ అనుకోలేదు కూడా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏమి లేదు, ఏం కావాలి అని అడుగుతున్నారు. దాన్ని హర్షించవచ్చు. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి ఏదైతే లేదో, ఏది పెట్టగలమో, ఏదైతే అవసరమో ఇక్కడ అనేటువంటిది క్లారిటీగా అసెంబ్లీకి, అక్కడున్న ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలందరికీ చెప్తున్నారు. ఓకే, అంటే కేవలం అసెంబ్లీలో మాట్లాడితే అదే తృప్తి చాలంటారు ప్రజలకైతేనేమి, నాయకులకైతేనేమి, కూటమి నాయకులకైతేనేమి. దాన్ని తృప్తిగా మేము అనడం లేదు, ప్రజలకు కూడా చెప్పేది ఒకటి, మేము దాన్ని తృప్తిగా తీసుకోమని చెప్పట్లేదు. కానీ ఆ విషయాలు ఇక్కడ ఈ సమస్య ఉంది, దీనికి తగిన నిధులు ఇవ్వండి అని అడుగుతున్నారు ఆదోని శాసనసభ్యులు గారు. దీనికి తగిన నిధులు ఇవ్వండి, ఈ రకంగా ఆదోని వెనకబడి ఉంది, అభివృద్ధి కావడానికి పలానా అంశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, ఇక మీ పార్టీ విషయానికి వస్తే నియోజకవర్గంలో నాకు తెలిసి రాయలసీమలో అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గాలు చిటికెన వేలు మీద చెప్పంటే ఆదోని నియోజకవర్గం ఒకటి. నియోజకవర్గంలో అంటే మీ ఇన్ఛార్జ్ గారికి ఎలాంటి పదవి రాబోతుంది సార్ ఈ కాలంలో? మా పార్టీ, జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ కూడా ఆలోచిస్తుంది. ఖచ్చితంగా కష్టపడినటువంటి నాయకులకు, కష్టపడినటువంటి క్యాడర్కు తప్పనిసరిగా మంచి పదవి ఇవ్వడానికి, నామినేట్ పోస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము కూడా జనసేన పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే
అతి భయంకరంగా అతి కష్టాల్లో ఉండి కూడా మా ఇన్ఛార్జ్ గారు పార్టీని నడుపుతూ పార్టీలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి సమస్యల పైన కానీ లేదా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన కానీ ఫైటింగ్ చేయడానికి అంటే పార్టీని బలోపేతం చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేసినటువంటి కర్నూలు జిల్లాలో ఎక్కడ లేరనమాట. ఆదోనిలోనే ఆ భయంకరంగా పోరాటాలు అనేటువంటి చేయడం జరిగింది. కాబట్టి పార్టీని కూడా ఎన్నో సంవత్సరాల నుండి నమ్ముకొని ఉన్నారు. అసలు మెగా కుటుంబానికే అత్యంత సన్నిహితులు ఈయన, అదే ఆ కుటుంబానికే ఎక్కువగా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఆడున్నటువంటి పార్టీ పెద్దలు కూడా ఆలోచించి మా నియోజకవర్గ ఇన్ఛార్జికి మంచి పదవి ఇవ్వగలిగితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సార్ ఓకే, చివరిగా సార్ అంటే నియోజకవర్గంలో ఉన్న నాయకుల గురించి వన్ వర్డ్ ఆన్సర్ చెప్పండి సార్. నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి గారు అంటే ఏం చెప్తారు? పార్థసారథి గారు అంటే అభివృద్ధి పైన దృష్టి ఉంది, రాజకీయంగా ఎలా ఉండాలో కొత్త తరం రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. ఓకే, అంటే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మీనాక్షి నాయుడు గారు? మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు కార్యకర్తలకు అండదండగా ఉంటారు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు, కార్యకర్తలే తన కుటుంబంగా ఆయన భావిస్తారు. ఓకే, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు? మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా అదే రకంగానే ఉంటారు. కానీ వీళ్ళిద్దరూ ఒక రకంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వాళ్ళు ఉన్నటువంటి పదవి కాలంలో ఆదోని నియోజకవర్గానికి మరింత నిధులు తెప్పించి మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటే బాగుండేది. సాయి ప్రసాద్ రెడ్డి గారు వరుసగా 2 సార్లు ఉన్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన మొదటిసారి ఎమ్మెల్యే. అప్పుడు కావాల్సిన నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా వీళ్ళు స్వార్థాల కోసం నిధులు తెప్పించుకోకుండా అభివృద్ధి పనులు చేపట్టుకోకుండా నిర్లక్ష్యం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అందుకే ఆదోని వెనకబడి ఉంది. ఓకే, మీ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ నాయకర్ గారు, మల్లప్ప గారు? మా ఇన్ఛార్జ్ గారి విషయం చెప్పాలనుకుంటే గొప్ప రాజకీయ నాయకుడు, సాయం చేయడానికి ముందుంటాడు, సేవాభావంలో కూడా అత్యంతగా అందరికంటే ముందుండేటువంటి వ్యక్తి. ఎవరికైనా ఏదైనా జరిగిందంటే నేనున్నాననేటువంటి వ్యక్తి. కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా తన కుటుంబ సభ్యులకు వచ్చినట్లు ఆయన ఫీల్ అవుతారు. కానీ ప్రతి కార్యకర్తకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఉన్నానంటాడు. రాజకీయంగా కాకుండా కుటుంబ సభ్యుడిగా కూడా ఆయన కార్యకర్తలందరినీ కూడా ఆదరించేటువంటి తత్వం ఆయన. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ సమయాన్ని కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.